గత వారం నుంచి ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద నుంచి మనల్ని తీసేయకూడదు. బికాస్ హీ హ్యాస్ వర్క్ విత్ us. మనతో ఆయనకి చాలా పని ఉంది భూమి మీద. సో యు ఆర్ ఓన్లీ ద ఎబిలిటీ పర్సన్. మీరు ఒక్కళ్ళే సామర్థ్యులు. మీకు తెలుస్తుందా, ఈ లోకంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్స్ అయ్యి, సమ్ అదర్ వేస్ నరహత్యలు చేయబడి, లేదు సమ్ అదర్ వేస్ ఇంకా అనారోగ్యాలు పాలైపోయి, సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో చచ్చిపోతున్నారు. బట్ వై యు ఆర్ ఓన్లీ లివింగ్ ఆన్ దిస్ వరల్డ్? నువ్వు ఒక్కడివే ఎందుకని ప్రపంచంలో ఇలాగా బ్రతికి ఉండగలుగుతున్నావు? యు నో గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాస్ ఎ ప్లాన్. ఆయనకు ఒక ఆలోచన ఉంది నీ మీద. అందుకని ఆయన ఈరోజు మారుతారు, ఈరోజు తెలుసుకుంటారు నా గురించి, ఈరోజు నా మందిరానికి వస్తారు, ఈరోజు నా వాక్యాన్ని వింటారు, ఈరోజు జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఏదో ఒక టైం, ఒక 30-40 years లోపు ఎవరు తెలుసుకుంటారు, ఎవరు నా దగ్గరికి వస్తారు, వాళ్ళ జీవితాలను బట్టి ఎదట వాళ్ళని నేను ఎలా మార్చాలి, వాళ్ళ జీవితాలు ఉదాహరణగా చూపిస్తాను. ఈ పక్కన ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వాళ్ళ జీవితాలను చూపిస్తా. ఈ నాశనం అయిపోయే వాళ్ళకి మంచి జ్ఞానాన్ని బోధించి వీళ్ళను కూడా మార్చాలి. దానికి సమర్థుడు ఎవరు అని అంటే మీరు ఒక్కలే. మీరు అనుకోండి, నా జీవితం దేవునికి అంకితం అని, నా జీవితం దేవునికే సొంతం అనుకోండి. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏం చేశాను? ఆయన ఒక్క మాట చెప్పాడు, నువ్వు నీటిలో పరిశుద్ధాత్మ ద్వారా, నీటి ద్వారా, తండ్రి ద్వారా నువ్వు బాప్తిజం తీసుకుంటే మొత్తం నీ పాపాలన్నీ కడిగేస్తా. యేసుక్రీస్తు చెప్పాడు ఆ మాట. వెంటనే పరిసయ్యులు అన్నారు, ఈయనొచ్చి పాపాలను కడిగేస్తాడంట. అంత అధికారం ఎవరు అంటే దేవునికే ఉంది. ఇతనెవరు వచ్చి పాపాలు క్షమించబడ్డాడు? ఆయన మనిషి కుమారుడు. ఆకాశం నుండి ఆయన ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఎందుకు? ఆయన ఊపిరి ఊరికినే పోతుంది. ఆయన ఊపిరి ఊరికినే పోతుంది. కష్టార్జితం అంతా కూడా ఊరికినే ఖర్చు అయిపోతుంది. ఆయన ఎంతో కష్టపడ్డాడు, వేదన చెందాడు, బాధపడ్డాడు, ఎన్నో రోజులు శ్రమపడి ఆలోచించి మనల్ని తయారు చేశాడు. ఆ నింపిన ఊపిరి, ఆ జీవాన్ని మనిషి ఊరికినే పోగొట్టేస్తున్నాడు. వ్యర్థమైన ఆలోచనలతో పోగొట్టేస్తున్నాడు. ఈ లోకానుసారమైన దృశ్యమైన వాటిని చూసి టెంప్ట్ అయిపోతున్నాడు. అది ఊరికినే పోతుంది. ఆ ఊపిరి ఊరికినే పోతుంది. ఇది పోకూడదు. నా బిడ్డలు చాలా వాల్యుబుల్ పర్సన్స్. వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. వాళ్ళని నేను రక్షించుకోవాలి. ఎలాగైనా సరే వాళ్ళని నేను రక్షించుకోవాలి. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, కష్టపడి వేదన చెంది ఏడ్చి రాత్రి పగలు నా పిల్లలకి ఏదైనా ఇవ్వాలి, శ్రేష్టమైన మంచిదే. బట్ పిల్లలు ఏం చేస్తున్నారు? వాటిని మంచినీళ్ళు ఖర్చు పెట్టేసి పాడు చేసేస్తున్నారు. ఆ పాడు చేయడంతో తల్లిదండ్రులకి వేదన ఎక్కువైపోతుంది. నా కష్టార్జితాన్ని అంతా కూడా పిల్లలు పాడు చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. ఎంత వేదన చెందుతో కష్టార్జితం అది. అలాగే ఆయన జీవాన్ని, ఆయన ఒక ఊపిరిని మనలో నింపాడు. కష్టంతో ఎన్నో రోజులు తయారు చేసి ఆ ఊపిరి ఊరికినే పోతుంది. లోకంలో విలువ లేకుండా పోతుంది. అందుకని ఆయన ప్రత్యేకంగా ఎవరైనా మారతారా, ఎవరైనా తెలుసుకుంటారా, ఎవరైనా పూర్ణ హృదయం కలిగిన వాళ్ళు ఉంటారా, ఎవరైనా వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి నాకు అర్పిస్తారా, వాళ్ళ జీవితాన్ని చూపించి మారిన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని చూపించి వీళ్ళను మార్చుకుంటారు. వీళ్ళను ఒక స్థాయిలో తీసుకొని వచ్చి నిలబెట్టి, అంచెలంచెలుగా ఒక స్థాయిలో తీసుకొచ్చి నిలబెట్టి జ్ఞానాన్ని బోధించి వాళ్ళని చూపిస్తూ వీళ్ళను కూడా నేను మార్చుకుంటా. వ్యర్థం అవ్వనమును, ఎవరి జ్ఞానాన్ని వ్యర్థం అవ్వనము. ఎవరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆయన స్టిల్ ఈ రోజు కూడా ఆయన నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తా ఆయన వేదన చెందుతున్నాడు. ఈ రోజు వస్తాడు. నా బిడ్డ, నా కూతురు ఈ రోజు వచ్చేసింది నా దగ్గరికి.
ఈరోజు మారిపోద్ది. ఇదిగో నా కుమారుడు ఈరోజు వచ్చేస్తాడు, ఈరోజు మారిపోతాడు. ఇక్కడ నుండి నేను చెప్పిన పనే చేస్తాడు. ఏదైనా కావాలంటే ప్రార్థనలో నన్ను అడుగుతాడు. ఏదైనా కానీ ప్రార్థనలో నన్ను అడుగుతాడు. ఎవరి దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళడు. ఏది కావాలన్నా నన్నే వచ్చి అడుగుతాడు. నేనే ఇస్తాను. శ్రేష్టమైనవి ఏం కావాలో నేనే అందిస్తాను. అందుకనే ఈరోజు ఆయన నిన్ను చచ్చిపోకోకుండా బ్రతకనిస్తున్నాడు. నీకు చావుని దరిచేరకోకుండా ఆయన రెక్కల చాటును భద్రపరుస్తున్నాడు. ఓకే, ఇంతకు ముందు మనం ఏం చేసాము? అది తెలియక చేశారు నాన్న, మీరు పొరపాటు చేశారు. చిన్నపిల్లలు తెలియక చేశారు, పొరపాటును చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. క్షమించేసేవాళ్ళు ప్లీజ్. నా బట్టే కదా వీళ్ళందరినీ రక్షిస్తానన్నావు, నా రక్తంలోనే కదా వీళ్ళందరినీ కడుగుతానన్నావు, నా బట్టే కదా వీళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకొస్తానన్నావు. ఆ అధికారంతో నేను అడుగుతున్నాను తండ్రి, ప్లీజ్ ప్లీజ్ జస్ట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించేసేటట్టు, వాళ్ళని క్షమించేసేస్తే వాళ్ళు పరలోక రాజ్యానికి రావటానికి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని నేను బోధిస్తాను. సో he came to this world. ఆయన ప్రపంచానికి వచ్చాడు. ఆయన ఎంతో జ్ఞానాన్ని బోధించాడు. ఎంతో ఎంతో జ్ఞానాన్ని బోధించి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని చూస్తున్నాడు. బట్ ఈ రోజు కూడా మానవులు మరణానికి దగ్గర అవుతున్నారు. మరణం ఈరోజు ఎలా ఉందంటే నోరు తెరుచుకొని చూస్తావు. మరణం ఈరోజు ఇలా రెక్కలు చాపుకొని ఎవరిని మింగేద్దామా? అది మింగడానికి రెడీగానే ఉంది. దాని నోట్లోకి వెళ్ళిపోవడానికి మనం కూడా రెడీగానే ఉంది. మనం ఆలోచించట్లేదు. ఆ ఊపిరే తండ్రి, ఆ మాటే క్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం. మనం ఆలోచించట్లేదు. మూర్ఖత్వంలో బ్రతుకుతున్నాం. వీఆర్ ఆల్ స్టేయింగ్ విత్ స్టబర్. మూర్ఖత్వంలో బ్రతుకుతున్నాం. ఈ మూర్ఖత్వం కుటుంబం నుంచి దూరం చేసేస్తుంది, బిడ్డల నుంచి దూరం చేసేస్తుంది, భార్య నుంచి, తల్లిదండ్రుల నుంచి దూరం చేసేస్తుంది. ఏం చేస్తున్నానంటే నన్ను ఎవడు పట్టించుకోడు, నన్ను ఎవడు చూడు. నేను ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివి ఎందుకు అయ్యావు? నువ్వు అంత క్యాపబుల్ పర్సన్ కాబట్టి, నీకున్న జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి రావట్లేదు, నీతో మాట్లాడట్లేదు, నేను లెక్క చేయట్లేదు. వాళ్ళ జ్ఞానం వేరే, వాళ్ళది లోక జ్ఞానం. అయ్యా, ఎందుకు వాళ్ళకి ఉపమాన రీతిగా నువ్వు బోధిస్తున్నావు? వెంటనే యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన మాట, పరలోకపు జ్ఞానాన్ని మీరు పొందుకున్నారు, వాళ్ళు ఇంకా పొందుకోలేదు. వాళ్ళందరూ ఇంకా ఈ లోకమైన మూర్ఖత్వంలో ఉండిపోయారు. వాళ్ళు ఇంకా కుళ్ళు, ద్వేషం, పగ, కుట్రలు లాంటి ఈ లోకమైన శరీరాల దృశ్యమైన వాటిని చూసి టెంప్ట్ అయిపోతున్నారు. వాళ్ళు అది నాకు కావాలి, అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ లోకంలో జస్ట్ దృశ్యమైన వాటిని ఎందుకు వాళ్ళకు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు? ఎందుకు ఏదైనా ఒక దాన్ని తీసుకుంటే చాలా ల్యాక్ చేసేసి, ఏదైనా ఒక వాక్యం తీసుకుంటే దాన్ని చాలా ల్యాక్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్గా ఒక చీమని, ఒక కాకిని తీసుకొని చెప్తున్నావు, ఒక విత్తనాలను తీసుకొని చెప్తున్నావు, రాళ్ళను తీసుకొని చెప్తున్నావు. ఎందుకు నువ్వు అలా బోధిస్తున్నావు వాళ్ళకి? వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా పరలోకపు రాజ్యపు జ్ఞానం రాలేదు. అందుకని వాళ్ళకి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. పరలోకపు రాజ్యపు జ్ఞానం ఎవరు పొందుకున్నారు అంటే ఇక్కడ ఉన్న మనం పొందుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరలోకపు జ్ఞానం ఎవరు పొందుకున్నారు? ఇక్కడున్న మనం పొందుకున్నాం. మీరు మాత్రమే పొందుకున్నారు. అందుకని నేను వాక్యాన్ని చదువుతున్నా, లేదా వాక్యం గురించి ప్రకటిస్తున్నా, వాక్యం గురించి చెప్తున్నా, వెంటనే మీరు దృశ్యమైన వాటిని కాకోకుండా అదృశ్యమైన వాటి కొరకు, అంటే పరలోకపు రాజ్యపు జ్ఞానం కొరకు మీరు ఆలోచిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మారాలి, నాకు సమయం ఉంది, నేను ఇంకా మారాలి, నేను ఇంకా మారాలి. నువ్వు ఆల్రెడీ మారిపోయావు. ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నావో అప్పుడే నేను నీతిమంతునిగా చేసేసాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావో అప్పుడే నువ్వు నీతిమంతుడు అయిపోయావు. పరలోకపు రాజ్యపు అభిషేకంతో నువ్వు నింపబడ్డావో ఆ రోజే నువ్వు నీతిమంతుడు అయిపోయావు. అందుకని ఆయన సింబాలిక్ గా చక్కగా మనకి ఒక విట్నెస్ ఇచ్చారు. ఏంటి అని అంటే, నువ్వు బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకొని నువ్వు ఈ రోజు నుంచి పరలోకపు రాజ్యపు జ్ఞానాన్ని వెతుకు. దృశ్యమైన వాటిని కాదు, అంటే కనిపించే వాటిని కాదు, అదృశ్యమైనవి జ్ఞానాన్ని వెతుకు. అదృశ్యమైనవి నీకు ఏం బోధిస్తుంది? నువ్వు ఎలా నిలబడాలో బోధిస్తుంది,
ఎలా ఎలా నడవాలో బోధించింది, ఎలా నువ్వు ఎలా నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలో బోధించింది. అదృశ్యమైనది నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నిలబెట్టుకుంటా. ఒకసారి చూడండి 1 కొరింథీ 14 Somebody read please. Give this mic. Ma, Shamvartha. Mic నాకు 14:18. I thank God that I speak in tongues more than all of you. But in the church. 2 Corinthians chapter 14 verses 8. చదువుతారా? First Corinthians, just wait. ఎలా అనగా దృశ్యం చదవండి. నేను మీ అందరికంటే 2 కొరింథీ 4:18. 2 కొరింథీ 4:18. నేను మీ వద్దకు రానని అనుకొని కొందరు ఒప్పుకొచ్చున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే. నేను అనింది 2 కొరింథీ 4:18. 2 కొరింథీ 4:18. So we fix our eyes not on what is seen. 2 కొరింథీ 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయొచ్చును. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యము, అదృశ్యమైనవి వండర్ఫుల్. కనిపించేవి ఏంటంట, అవి అనిత్యము, మీన్స్ అవి జస్ట్ నిత్యములు. అవి ఇక్కడి వరకే ఉంటాయి, అవి పనికిరావు. ఏది చూసినా మనం 1వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు ఒకలా కనపడుతూ ఉంటాం. 13 నుంచి ఒక 20-25 సంవత్సరాల్లో ఒకలా కనపడుతూ ఉంటాం. ఈ 13 నుంచి ఈ టీనేజ్లో, ఈ యూత్లో చాలా అందంగా కనపడుతూ ఉంటాం. బట్ సొలొమోన్ గారు ఏమన్నారంటే, ఒక జ్ఞానం కలిగి వాళ్ళు అలా కనపడుతున్నారు, కానీ అది వాడిపోయే పువ్వు లాంటిది. వారు ముసలివారైపోయి ఒక పువ్వు ఎలా వాడిపోద్దో సాయంత్రానికి అలా వాడిపోతారు. సో అందం మోస్తారు, సౌందర్యం వ్యర్థం. సో మనమేమనుకుంటున్నాం, ఈ లోకంలో కనిపించే ప్రతిదీ కూడా శాశ్వతం అనుకుంటాం. ఈ డ్రెస్ ఉండదు, ఈ డ్రెస్ చిరిగిపోతుంది, ఈ మైకు పనిచేవి, ఆ సిస్టమ్స్ పనిచేవి, ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా పనిచేవి. ఇవన్నీ కనిపించేది వర్క్ అయినంత కాలమే ఉంటాయి. అలాగే మనిషి కూడా ఒక పనిముట్టు దేవునికి. పరిశుద్ధాత్మను నింపుకొని నడుస్తూ ఉంటే ఒక జ్ఞానం కలిగి తన తరాలు కూడా దీవించబడతాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే దృశ్యమైన వాటిని చూస్తాడు, కనిపించే వాటిని చూస్తున్నాడు. కనిపించే వాటిని చూసి పరిగెడతా ఉన్నాడు, ధనాన్ని సంపాదిస్తున్నాడు, ఆ ధనాన్ని మళ్ళీ ఖర్చు చేసేస్తున్నాడు. ధనాన్ని సంపాదిస్తున్నాడు, ఆ ధనాన్ని మళ్ళీ ఖర్చు చేసేస్తున్నాడు. దేనికి ఖర్చు చేసేస్తున్నాడు? వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు చేసేస్తున్నాడు. జ్ఞానం కలిగి జీవించట్లేదు. నేను మీకు ఒక చిన్న ఉపమానం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక అడవిలో ఒక కాకి, ఒక చీమ, మీన్స్ ఫ్యామిలీస్, కాకులు చీమలు ఫ్యామిలీస్ ఉంటాయి. చీమ రోజు వేసవి కాలంలో వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటుందంట. ఎందుకు? తన బిడ్డలకి కరువు కాలంలో ఇబ్బంది రాకుండా ఉండటం కోసం. మంచి ఇల్లు కట్టుకుందంట, మంచి చక్కటి ఆహారాన్ని రోజు వెళ్తుందంట, తీసుకొని వచ్చి గూట్లో పెట్టుకుంటుందంట. రోజు మళ్ళీ తన భార్య తీసుకొని వెళ్తుందంట, కొంత ఆహారాన్ని సేకరిస్తుందంట. తీసుకొని వెళ్ళి ఆ గుహ నిండా పేర్చుకుందంట. కష్టపడి తినకపోయినా తన బిడ్డల కోసం ఏర్పరచుకుందా. అయితే ఒకరోజు కాకి రోజు ఆ చీమను చూస్తా కాకి ఆ చీమ దగ్గరికి వెళ్ళి రోజు ఆహారాన్ని తీసుకెళ్తాను. నువ్వు ఎంత ఫేమస్ దానివేంటి? తినొచ్చు కదా, నువ్వు తినేసేసి నీ పిల్లలకి తీసుకెళ్ళొచ్చుగా. పిల్లలదేముంది, వాళ్ళు కూడా తర్వాత పెద్ద అవుతారు, తింటారులే, వాళ్ళకు కూడా అలవాటు చేయి. నేను చూడు, నా పిల్లలకి తీసుకెళ్ళి పెట్టాను, ఈరోజు వదిలేశాను, నేను సంతోషంగా బ్రతుకుతున్నాను. పిల్లల కోసం ఏం చేసింది కాకి అని అంటే ఏమీ చేయలేదు. కానీ ఏమేం చేసిందంటే తీసుకునే ఆహారాన్ని సమకూర్చింది, మంచి ఇల్లుని ఏర్పరిచింది.
గొప్పలకు పోలేదు. ఈ రోజు ఈ కాకి వచ్చి ఎగతాళి చేస్తుంది. వసే చేమ, ఏంటి నువ్వు నీ జీవితం అంతా కూడా నీ పిల్లల కోసమని, నీ కోసమని, నీ భార్య కోసమని తిరుగుతా ఉన్నావు, కష్టపడతా ఉన్నావు, సేకరిస్తా ఉన్నావు, తీసుకెళ్ళి పెట్టుకుంటున్నావు. ఒకరోజు కాలం మారిపోయి వర్షాకాలం వచ్చేసి, వర్షాకాలం వచ్చినప్పుడు చీమ చక్కగా ఇంట్లో కూర్చొని పిల్లలతో సంతోషంగా ఆహారం తింటుంది, మంచి సొంత ఇల్లు కట్టుకుంది, పిల్లల కోసం సేకరించుకుంది, చక్కగా మంచి ఆహారాన్ని సమకూర్చుకుంది, ఇంటిని చాలా చక్క పెట్టుకుంది. జ్ఞానం కలిగి ఎటు పోలేదు. భార్య, భర్త, పిల్లలు మంచి ఇల్లు కట్టుకున్నారు, చక్కగా అక్కడ సేకరించుకున్నారు. వేసవికాలం అంతా సేకరించారు. ఆ వర్షాకాలం రాగానే గృహలో ఉండి చక్కగా హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఒకరోజు కాకి బాగా వర్షం వస్తుంటే బాగా ఆలోచించిందంట, రేపెట్టి పరిస్థితులు ఇల్లు కట్టుకోవాలి. ఇలా చాలాసార్లు ఆలోచించింది కాకి. ఇల్లు కట్టుకోవాలి, సమస్య లేదు, ఇల్లు కొనేసుకోవాలి, పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి, పిల్లల కోసం అంటే వర్షం పడేటప్పుడే దీనికి వస్తుంది. అయితే ఒకరోజు గుర్తొచ్చిందంట, పిల్లలకి ఆహారం లేదు, కాకి పిల్లలకి ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా వర్షం తడిచిపోతున్నాయి, చచ్చిపోతే ఏమో అన్నంత ఇది వచ్చేసింది, బాగా గాలి, వర్షం, ఏం చేయాలో అర్థం కాలేదు కాకి. అప్పుడు చీమ గుర్తొచ్చి చీమ ఆ గుహ దగ్గరికి వచ్చి చీమను అడిగిందంట, కొంచెం ఆహారం ఉంటే పెట్టవా, నా పిల్లలకి పెట్టుకుంటా. ఎగతాళి చేసింది, అవమానపరిచింది, పేనాస్తాను అనింది. అదే కాకి ఎగతాళి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, కానీ ఏం మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళిపోయి ఇంటిని సమకూర్చుకుంది, ఆహారాన్ని సమకూర్చుకుంది, ఇంట్లో కావాల్సినవన్నీ ఏర్పరచుకుంది మౌనంగా. నీకు అవమానపడ్డావా, నువ్వు మౌనంగా ఉండు. ఎగతాళి అయిపోయావా, నువ్వు మౌనంగా ఉండు. నిన్ను దూషించారా, ఇంట్లో నుంచి గెంటేశారా, నువ్వు మౌనంగానే ఉండు. నీ ఒంటరితనం రేపొద్దున నీ పిల్లలకి ఆహారంగా మార్చబడింది. హల్లెలూయా. నీ ఒంటరితనం నీ బిడ్డలకి ఒక గృహాన్ని కట్టించేంత స్థాయికి తీసుకొస్తాం. ఆ చీమ మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయి ఇంటిని సమకూర్చుకుంది, తలదించుకొని వెళ్ళిపోయి ఆహారాన్ని సమకూర్చుకుంది, తలదించుకొని వెళ్ళిపోయి కావాల్సినవన్నీ సిద్ధపరచుకుంది. నువ్వు పేనాస్తాను, నువ్వు పేనాస్తాడు, నువ్వు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు, అసలు వాడు వేస్ట్, వాడు తినడు, వాడి కుటుంబానికి ఏదో ఆహారాన్ని సమకూరుస్తున్నాడంట, వాడు తినడు, ఆడు అసలు పెద్ద పేనాస్ గాడు, నేర్స్ పడిపోయాడు, ఆడ అనారోగ్య పాలైపోతాడు. మనం చూడు ఎంత చక్కగా ఆహారాన్ని తింటున్నాము, మనం చూడు ఎంత చక్కగా మాంసాన్ని తింటున్నాము. ఎక్కడ దొరికితే అది ఆ రోజుకి మాత్రమే, ఆ రోజుకి తినేస్తున్నాం, సాయంత్రం వరకు తినేస్తున్నాం, మళ్ళీ మన దారి మనం పిల్లల గురించి ఆలోచించట్లేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు. ఏంటి పరిస్థితి? చీమ దగ్గరికి వెళ్ళి, అంటే చిన్న చీమ, చిన్న స్థాయి, కాకి ఎగరగలదు, కానీ చీమ మాత్రం ఆ నోటుతో పట్టుకొనే తీసుకెళ్ళాలి చాలా స్లోగా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2 రోజులు పట్టింది చీమ ఒక ఆహారాన్ని తీసుకెళ్ళి. కాకి 2 నిమిషాలు పట్టింది. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు బుర్రను ఉపయోగించి తన బిడ్డల కోసం ఏమి సమకూర్చట్లేదు. జ్ఞానము, చిన్న జ్ఞానం కలిగినా కానీ అది తన బిడ్డల కోసం మౌనంగా ఎవరు ఎగతాళి చేసినా ఏం చేసినా తన బిడ్డల కోసం ఏదో ఒకటి సమకూర్చింది. వర్షాకాలం వచ్చేసింది, అది కూర్చొని వర్షాకాలం అంతా కూడా 3 నెలలు 4 నెలలు సేఫ్గా తింటుంది, పిల్లలతో సంతోషంగా. కానీ ఈ కాకి తడిచిపోయి పిల్లల్ని చంపేసుకునే స్థితికి వచ్చి ఎవరి దగ్గర అడిగింది? ఆ చిన్న స్థాయిలో ఉన్న చీమను అడిగింది, కొంచెం ఆహారం ఉంటే పెట్టవా, నా బిడ్డలకు పెట్టుకుంటాను. కొంచెం ఆహారం అంటే మనం గనక జ్ఞానం ఉన్నా కానీ ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసుకుంటా ఇష్టానుసారంగా బ్రతికితే, ఉన్న ధనాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటే ఒక రోజుకి మనకంటే కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. ఆ రోజు రాకూడదు. ఆ రోజు రాకూడదనంటే నువ్వు దృశ్యమైన వాటిని చూడకూడదు. నేను మాంసం దొరికింది నాకు ఈ రోజు దొరికితే చాలు, ఈ రోజు తింటే చాలు. ఇదిగో నాకు బిర్యానీ దొరికింది, ఈ రోజు దొరికితే చాలు, ఈ రోజు తింటే చాలు. చీమ జ్ఞానం కలిగి మౌనంగా ఎగతాళి పాలైపోయినా, ఏంటి చీమ, నువ్వు ఎంతకాలం ఇలా బ్రతుకుతావు, నువ్వు తినల్ని తీసుకొని వెళ్ళి నీ పిల్లలకు పెట్టు. లేదు ఫస్ట్ నా పిల్లలకే అనుకో. కష్టపడి సమకూర్చింది, సేకరించింది, తీసుకెళ్ళి లోపల పెట్టి వర్షాకాలం 3 నెలలు బయటకు రాకోకుండా సంతోషంగా తిని.
మనం ఈరోజు దృశ్యమైన వాటిని చూస్తా అదృశ్యమైన జ్ఞానాన్ని మర్చిపోయి మన గురించి మనం ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నాం. అందుకని ఆయన అంటాడు ప్రోవెర్బ్స్ 30:25 ఒకసారి చూడండి, సామెతలు 30:25. చాలా దేవుడు చేమ నుండి మనకి చాలా జ్ఞానాన్ని బోధించాడు. ఈరోజు మీకు కూడా దేవుడు అంతే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మీరు మీ బిడ్డల కోసం అలాగే సమకూర్చే సమయం దగ్గర పడింది. మేబీ ఆమేన్. చేమలు బలము లేని జీవులు అయినా కానీ అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకో. చదువు ఒకసారి మళ్ళీ అది ants are creatures of little strength and they store up their food in the summer. వేసవి కాలంలో చేమలు చాలా చక్కగా సమకూర్చుకోండి. ఇంటిని కానీ ఆహారాన్ని కానీ అన్నిటిని సమకూర్చుకోండి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే సోమరి చేమల యొద్దకు వెళ్ళు. సోమరి అంటే బద్ధకస్తుడా అంటే ఇంట్లో నిద్రపోయేవాడు కాదు. బద్ధకస్తుడా అంటే జ్ఞానాన్ని ఉపయోగించిన వాడు. వాడికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలంటే బద్ధకం. ఏదైనా జ్ఞానం ఏదైనా నేర్చుకోవాలంటే బద్ధకం. ఏదైనా చేయాలంటే అది మనకి రాదురా, అది మనం చేయలేం, అది మన వల్ల అవ్వదు. మనం కష్టపడతాను పొద్దు నుంచి సాయంత్రం వరకు. 500 సంపాదిస్తా, 200 తీసుకెళ్ళిపోయి నేను మంచినీళ్ళు తాగేస్తాను, సిరప్ తాగేస్తాను, దగ్గు మందు తాగేస్తాను, అయిపోతాయి. 300 తీసుకొచ్చి ఇంట్లో వేస్తాడు. ఆ 300లో అద్దె కట్టాలి, భార్య పిల్లలకి సబ్బులు కొనాలి, ఇంట్లో పేస్ట్లు కొనాలి, సరుకులు కొనాలి, ఇవన్నీ చేయాలి. నువ్వేం చేస్తావు? 500 సంపాదిస్తే 200 300 తీసుకొని వెళ్ళిపోయి దగ్గు మందు తాగేస్తావు. ఫైనల్గా ఏదో ఒకటి చనిపోయిన తర్వాత అయ్యో నా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాను, నా కుటుంబానికి కనీసం నేను ఇల్లు ఇవ్వలేకపోయాను, నా కుటుంబానికి నేను ఆహారాన్ని సమకూర్చలేకపోయాను. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంది? తిరిగి రావు. అక్కడ ఆ వర్షం పడకముందు ఆ వేసవి కాలంలో ఆ చీమను ఎగతాళి చేయకోకుండా ఆ చీమ ఎంత జ్ఞానంగా బ్రతుకుతుందో చిన్నదైన ఆ చీమను చూసి నేర్చుకున్న ఆ కాకి గృహం కట్టేది. చిన్నదైన ఆ చీమను చూసుకొని నేర్చుకొని జ్ఞానాన్ని పొందుకొని ఉంటే ఆ కాకి తన బిడ్డలకి ఆహారాన్ని సమకూర్చుకునేది. చిన్నదైనా కానీ ఆ చీమను చూసి నేర్చుకొని బుద్ధి కలిగి ఉంటే, బద్ధకంగా లేకోకుండా జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా తన బిడ్డలకి ఏదో ఒకటి ఏర్పరిచేది. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అందుకని దేవుడు చెప్పాడు సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటిని చూసి నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకో. ఈరోజు దాన్ని చూసి జ్ఞానాన్ని తెచ్చుకునేవాడు ఎవరు లేడు. ఈరోజు మూర్ఖత్వం పెరిగిపోయింది. పిల్లలకే తండ్రుని రాళ్ళని అడిగితే, యాక్చువల్గా దేవుడు ఏమన్నాడంటే పిల్లలు గనక రొట్టెని అడిగితే తండ్రి రాళ్ళనిచ్చునా. బట్ ఈ రోజు ఏం జరుగుతుంది? పిల్లలు రొట్టెని అడుగుతుంటే తండ్రి నిజంగానే రాళ్ళని ఇస్తున్నాడు. డబ్బుంటేనే ఏదైనా సాధ్యం, డబ్బుంటే ఏదైనా చేయగలం, డబ్బుంటే ఏదైనా కొనగలం. ఇక్కడ డబ్బు కాదు, డబ్బున్నా కానీ బద్ధకస్తులుగా బ్రతుకుతూ తన బిడ్డలో ఉపయోగం లేకోకుండా పడున్నాడు. మొన్న కారులో చూస్తే 2 కార్లు బాగా డబ్బున్న పిల్లలంట ఎదురు బదులు వచ్చి గుద్దేసుకున్నాడు. కారు ఒక్కొక్క కారు 30 లక్షలు ఉంటుంది, అన్ని టాప్ ఎండ్ కార్స్ గుద్దేసుకున్నాడు ఎదురు బదులు. ఎందుకు? డబ్బు ఉండటం వల్ల బుర్ర పెరిగింది వాళ్ళకి. మోరల్ వాల్యూస్, కనీసం నైతిక విలువలు తెలియలేదు వాళ్ళకి. కారులో ఒక ఆడపిల్ల ఉందని కూడా చూడలేదు, గుర్తేసుకున్నాడు. అంతేనా? మోరల్ వాల్యూస్ తెలియనోడు ఎందుకు ఈ లోకంలో? నైతిక విలువలు తెలియనోడు ఎందుకు? మనం నడి రోడ్డు మీద ఉన్నాం, మనం గుర్తేస్తే ఇలా డిస్టర్బ్ అవుద్ది, న్యూసెన్స్ కేసు అవుద్ది, మనల్ని జైల్లో పెట్టేస్తారన్న మినిమం ఇంకెంత జ్ఞానం లేకపోతే ఎందుకు? ఈ రోజుల్లో పిల్లలు గారాబంతలో పాడైపోయి. అందుకని ఆయన తల్లిదండ్రులకు చెప్పాడు సోమరి నువ్వు లేచి ముందు జ్ఞానం కలిగి నువ్వు పనికెళ్ళి నీ పిల్లల కోసం ఒక ఇల్లు కట్టు, పనికెళ్ళి నీ పిల్లల కోసం ఆహారాన్ని సమకూర్చు. కష్టకాలములో వాళ్ళు కూర్చొని తింటారు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు, మంచి పరిస్థితులు కూడా యోసేపుకి కల వచ్చిందంట, ఫరోకి కల వచ్చింది. ఏమని కల వచ్చింది? బక్క చిక్కిన ఆవులు, రైట్, చక్కగా బలిసిన ఆవులు చక్కగా మేస్తా ఉన్నాయి. బక్క చిక్కిన ఆవులు వచ్చి బలిసిన ఆవుల్ని తినేసి
యోసేపు చెప్పిన కళ ఫరోకు వచ్చింది. ఆ బక్క చిక్కిన ఆవుల్ని బలిసిన ఆవులోని బక్క చిక్కిన ఆవులు తినేసి. అంటే ఏంటి అర్థం? ఆ ఫరో ఆలోచిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద జ్ఞానుల్ని, పండితుల్ని, అందరినీ పిలుస్తున్నాడు. మంచి చదవరుల్ని అందరినీ పిలిచి, నాకు ఈ కళకి, ఈ దర్శనానికి నాకు మీరు సమాధానం చెప్పండి, ఈ కళకు అర్థం చెప్పండి. ఒక 7 బక్క చిక్కిన ఆవులు ఉన్నాయి, 7 బలిసిన ఆవులు ఉన్నాయి. 7 బలిసిన ఆవులు చక్కగా తినేస్తున్నాయి. 7 బక్క చిక్కిన ఆవులు వచ్చి ఆ బలిసిన ఆవుల్ని తినేసినాయి, కానీ అవి మళ్ళీ బలం లేదు. అందరినీ పిలిచిన ఎవరు సమాధానం చెప్పాల. అక్కడ ఒక్క పర్సన్ మాత్రం, యోసేపు దేవుని నమ్ముకున్న బిడ్డ, యోసేపుకు మాత్రమే ఈ దర్శనానికి సమాధానం తెలుసు. ప్లీజ్ అతను పిలిపించిన తర్వాత చెప్పాడు, అయ్యా నీకు వచ్చిన కళ, ఆ బక్క చిక్కిన ఆవులు వచ్చి బలిసిన ఆవుల్ని తినేసినాయి అని అంటే 7 సంవత్సరాలు కరువులోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం జ్ఞానం కలిగి బ్రతకాలి. ఆలోచించాడు ఫరో, ఎప్పుడు ఆ కరువు వస్తుంది? పలానా సంవత్సరంలో కరువు వస్తుంది. మరి మంచి రోజులు ఎప్పుడు? అందరూ జ్ఞానం కలిగి బ్రతికినప్పుడు. ఒక్క దేవుని బిడ్డ కుటుంబంలో ఉంటే, ఒక్క దేవుని బిడ్డ రాజ్యంలో ఉంటే, ఒక్క దేవుని బిడ్డ రాష్ట్రంలో ఉంటే, ఒక్క దేవుని బిడ్డ దేశంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని కాపాడుతానని చెప్పాడు. ఆ బక్క చిక్కిన ఆవుల నుంచి బలిసిన ఆవుల్ని తినేసి, అంటే కాలం మారిపోయే సమయం వచ్చింది. ఒకవేళ నీకు సామర్థ్యత ఉన్నంతసేపు కూడా, అంటే నీకు బలం ఉన్నంతసేపు కూడా నువ్వు నీ పిల్లల కోసం నువ్వేం చేసావు, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం ఏం చేసావు, నీ తల్లిదండ్రుల కోసం ఏం చేసావు, నువ్వు ఆ బలిసి ఉన్నప్పుడే, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నప్పుడే నువ్వు నీ బిడ్డల కోసం అన్ని సమకూర్చావా? రేపొద్దున వాళ్ళు వర్షాకాలంలో ప్రశాంతంగా కూర్చొని, అంటే కరువు కాలంలో ప్రశాంతంగా కూర్చొని తింటారు. యోసేపుని పిలిస్తే ఫరోకి చెప్పిన సమాధానం, 7 సంవత్సరాల పాటు మనకి కరువు రాబోతుంది. ఆ బక్క చిక్కిన ఆవులు వచ్చి మనందరినీ తినేపోతుంది. అంటే కరువు కాలం వచ్చేస్తుంది, మనమంతా ఇబ్బందులు పడిపోతాం. ఈ ఐగుప్తు దేశం అంతా ఇబ్బందులు పాలైపోద్ది. మరి ఏం చేయాలి? మనం కొంచెం జ్ఞానం కలిగి బ్రతకాలి. దేవుడు ఎక్కడైతే అవమానపడ్డాడో, ఏ గృహంలో అయితే అవమానపడ్డాడో, ఏ ఐగుప్తు దేశంలో, ఏ రాజ్యంలో అయితే అవమానపడ్డాడో అదే చోట ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. నువ్వు విలువలేని దానిగా ఉండిపోతున్నావు, నువ్వు విలువలేని వాడిగా ఉండిపోతున్నావు. కుటుంబంలోని పిల్లలు పట్టించుకోవట్లేదు, కుటుంబంలోని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, కుటుంబంలోని అత్తమామలు పట్టించుకోవట్లేదు, కుటుంబంలోని అక్క చెల్లెలు పట్టించుకోవట్లేదు. పర్వాలేదు, ఒక సమయం రానే వచ్చింది. ఆ సమయమే వాళ్ళని కాపాడే సమయం, ఆ సమయమే ఆ కుటుంబాన్ని నిలబెట్టే సమయం. అన్నలు పట్టించుకోలేదు, అన్నలు నెట్టేశారు, అన్నలు గోతులో పడేశారు, అన్నలు వద్దని చెప్పేయాలనుకున్నారు. ఇదిగో తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో నీ చిన్న కుమారుడు చచ్చిపోయాడని రక్తపు మడుగుల్లో ఉన్న ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు. నీ కుమారుడు చచ్చిపోయాడు, యోసేపు చచ్చిపోయాడు. దేవుడు చావడం లేదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు చనిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని పని చేయడానికి ఇంకా దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఇంకా ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదే ఐగుప్తు దేశంలో యోసేపుని తీసుకెళ్లి ప్రధానమంత్రిని చేశాడు. ఏం చేయాలి యోసేపు? చెప్పు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ 10వ వంతును తీసుకొని వచ్చి ఆయన మందిర ఆవరణములో ఆహారం ఉండునట్లు, ధాన్యం ఉండునట్లు, ధనం ఉండునట్లు చూసుకోండి. ఆ కరువు సమయాల్లో మనం అందరం కూడా ఏదైతే సేకరిస్తున్నామో జ్ఞానం కలిగి, చీమల్లాగా ఏదైతే తీసుకెళ్లి కూర్చుకుంటున్నామో, తన బిడ్డల కోసం ఆహారాన్ని సమకూర్చుకున్న చీమ, తన బిడ్డల కోసం చక్కటి గృహాన్ని కట్టుకున్న చీమ, యోసేపును పోల్చాడు తీసుకొని వచ్చి. వెంటనే ఆ దర్శనం యోసేపుకి తెలియపరిచింది. జ్ఞానం కలిగి 7 సంవత్సరాల కరువులో నువ్వే కాపాడాలి యోసేపు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వే కాపాడాలి. ప్రధానమంత్రిని ఫరో తర్వాత ఫరో కంటే ఉన్నతమైన స్థాయిని దేవుడు కలుగు చేశాడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఇంట్లో, నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో ఇంట్లో, బట్ యు ఆర్ ద మోస్ట్ ఎబిలిటీ పర్సన్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో నువ్వే ఆ సామర్థ్యత కలిగిన వాడివి, నువ్వే నిలబెట్టాల్సిన వాడు, నువ్వే నిలబెట్టాల్సిన. దేవుడు నిన్ను ఈరోజు అలా అభిషేకించబోతున్నాడు.
దేవుడు ఈరోజు అలా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు ఆ స్థితిని కలుగు చేయబోతున్నాడు. తీసేసిన రాయిని తీసుకొచ్చి తలకి మూలరాయిగా ఉంచబోతున్నాడు. నువ్వు లేకపోతే నీ కుటుంబమే లేదు. ఆ యోసేపుని తీసుకుని వెళ్ళి మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు చచ్చిపోయాడని చెప్పారు. ఐగుప్తులోనే కాదు, యాకోబు ఉన్న స్థలంలో కూడా కరువు వచ్చింది. యాకోబు ఉన్న స్థలంలో కరువు వచ్చింది. అదిగో ఐగుప్తు దేశంలో ఒక రాజు, ఒక మంత్రి అక్కడ ఆహారాన్ని సేకరించాడంట. కొంత వెళ్ళి మన కోసం అడుక్కొని రండి. ఏమని? అడుక్కొని రండి. ఆ చీమ దగ్గరికి కాకెళ్ళి అడుక్కుంది, కొంచెం నా బిడ్డలకు అన్నం పెట్టండి. ఏ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, నీలో బలం ఉన్నప్పుడు, నీ బిడ్డల కోసం నేను సమకూర్చుకుంటున్నా నా బిడ్డల కోసం. ఒక్కసారి ఆ జ్ఞానాన్ని చూడలేకపోయావా? నువ్వు ఒక్కసారి నన్ను అడగలేకపోయావా? ఎందుకు ఎంత సమకూరుస్తున్నావు? ఏం చేసుకోవడానికి అడగలేకపోయావా? ఎందుకు ఎంత ఇల్లు కడుతున్నావు? ఎందుకు అని జ్ఞానం కలిగి ఒక్కసారి అడగలేకపోయావా? అడగలేదు, ఎగతాళి చేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ అదే యాకోబు సంతానం నుంచి వచ్చిన యోసేపు ఇంట్లో తలకు మూలరాయి అయ్యాడు. హల్లెలూయా. ఆ యోసేపే ఉపయోగపడ్డాడు. వెళ్ళి అడుక్కొని రండి, ఐగుప్తు దేశానికి వెళ్ళండి, అడుక్కొని రండి అని అన్నలను పంపిస్తే అన్నలు వెళ్ళి అడుక్కున్నారు. అయ్యా, మా దగ్గర నా తండ్రి గారికి ఒంట్లో బాగోలేదు, నా తండ్రి గారి పరిస్థితి ఏం బాగోలేదు, దయచేసి కొంత ఆహారాన్ని మాకు ఇస్తే మేము తీసుకుని వెళ్ళి మేము మా ఇంట్లో మేము సంతోషంగా ఉంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు? చంపేయాలనుకున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు. ఏమీ లేనోడి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు. నీలో బలం ఉన్నప్పుడే, నీలో జ్ఞానం ఉన్నప్పుడే, నీలో సామర్థ్యత ఉన్నప్పుడే నీ బిడ్డల కోసం నువ్వు ఏదైనా సమకూర్చాలి. నీ బిడ్డల కోసం నువ్వు ఏదైనా ఏర్పరచాలి. వచ్చినవి మనం మన జలసాల కోసం, వచ్చినవి మనం మన ఆనందాల కోసం, వచ్చినవి మనం ఊరు మొత్తం దగ్గర గొప్పల కోసం మొత్తం నాశనం చేసేస్తే రేపొద్దున నీ బిడ్డల కోసం నువ్వు వెళ్ళి చిన్న వారి దగ్గర, నీకంటే తక్కువ వారి దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. అందుకని ఇంట్లో ఒక్కళ్ళైన జ్ఞానవంతులు ఉంటే ఆ ఒక్కరిని దేవుడు తీసుకెళ్ళి బయట పారేశారేమో, అందరూ పారేశారేమో, దేవుడు మాత్రం విడిచిపెట్టుకోకుండా అదే గృహంలో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఆ చీమను ఎగతాళి చేశాడు, బట్ అదే చీమ ఆహారం పెట్టడానికి అవసరమైంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కలిగి బ్రతకండి. సోమరిలాగా మనం బ్రతకూడదు. మనం చీమల యుద్ధకి వెళ్ళి నేర్చుకోవాలి. యోసేపుని దేవుడు తీసుకుని వెళ్ళి ఆ స్థాయిలో పెట్టి 7 సంవత్సరాలు, అంటే కాలాలు మారిపోయి. ఎలా మారిపోయినాయి అంటే మంచి రోజుల్ని చెడ్డ రోజులు తినేసి మంచిగా చక్కగా హ్యాపీగా ఉన్నాం. కుటుంబం అంతా బాగుంది. కుటుంబంలో అంతా కూడా చక్కగా మనం అన్ని సమకూర్చుకున్నాం. మొత్తం నెక్లెస్లు, చైన్స్, నడుముకి వడ్డానాలు, కాళ్ళకి పట్టీలు అన్ని సమకూర్చుకున్నాం. గొప్పలుగా పోయాం. ఏమైంది? ఆ మంచి రోజుల్ని చెడ్డ రోజులు, వర్షాకాలం వచ్చేసింది. వచ్చేసి మంచి రోజుల్ని తినేసి, అంటే బలిసిన రోజుల్ని, బక్క చిక్కిన రోజులు, అంటే వేసవి కాలాన్ని వర్షాకాలం తినేసి, తినేసేయడంతో కరువు వచ్చేసింది. అలాగే మన జీవితంలో కూడా ఇంతకు ముందు నేను బాగా చదివేదాన్ని, ఇంతకు ముందు మేము బాగా బ్రతికాం, ఇంతకు ముందు మా స్థానం వేరే, ఇంతకు ముందు నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజుల్ని నువ్వు జ్ఞానం కలిగి లేవు కాబట్టి ఈ చెడ్డ రోజులు తినేస్తున్నాయి. 7 సంవత్సరాలు తినేసి. బట్ జ్ఞానం కలిగిన దేవుని నమ్మిన, పొద్దాక ప్రార్థన చేసిన యోసేపు యొక్క ప్రార్థన ఐగుప్తు దేశాన్ని అంతటిని నిలబెట్టింది. తన కుటుంబాన్ని నిలబెట్టింది. తన తండ్రికి ఆహారం పంపించింది. తన తండ్రి వెళ్ళేసేసాడు. పాపం అన్నదమ్ములకి ఇచ్చి పంపిస్తే నమ్మి ఎంతో ప్రేమించాడు యాకోబు. నమ్మి పంపించాడు. అన్నదమ్ముళ్ళే తీసుకెళ్ళి పొరదలో పారేశాడు. చివరికి చచ్చిపోయాడంటే చచ్చిపోయాడా అని తండ్రి ఏడ్చాడు, వేదన చెందాడు. చివరికి తన తండ్రి ఆశ, నా కుమారుడు ఎక్కడో బ్రతికే ఉంటాడు, ఆ ఆశను దేవుడు తృప్తిపరిచాడు. ప్రధానమంత్రిగా తన కుమారుడిని చూశాడు. యాకోబును చూసుకోవాల్సింది కూడా యోసేపే అయ్యాడు.
హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే అవమానాలు పడుతున్నావు, నువ్వు నిందలు పడుతున్నావు, దేని విషయంలో అయితే నువ్వు సిగ్గుపడి ఓడిపోయాను, ఇంకా నా జీవితం వ్యర్థం అనుకుంటున్నావు, కాదు. ఇది నీకు ఆరంభం. ఈ రోజే దేవుడు అది నీ జీవితంలో మొదలుపెట్టాడు.